వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. 2026 సంక్రాంతి సినిమాలు ఇండస్ట్రీకి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చాయి. కానీ అసలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే సీజన్ అంటే సమ్మరే. పరీక్షలు అయిపోయిన స్టూడెంట్స్, యూత్, ఫ్యామిలీస్ అందరూ థియేటర్లో సినిమాలు ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఈసారి సమ్మర్లో రిలీజ్కు 6,000 కోట్లకు పైగా బడ్జెట్తో సినిమాలు రెడీ అవుతున్నాయని ట్రేడ్ వర్గాల అంచనా. 2026 సమ్మర్లో బాక్స్ ఆఫీస్ వద్ద హల్చల్ చేయబోయే సినిమాల గురించి ఇవాల్టి ఫిల్మీ ఫోకస్లో చూసేద్దాం. సమ్మర్ 2026 సీజన్ కి టాలీవుడ్ నుంచి భారీ సినిమాలు క్యూ కడుతున్నాయి. రామ్ చరణ్ పెద్దితో పాన్ ఇండియా లెవెల్లో బ్లాస్ట్ చేయబోతుండగా, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో మాస్ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించేందుకు రెడీ అవుతున్నారు. ఇక చిరంజీవి విశ్వంభర విజువల్ అండర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టుతో భారీ యాక్షన్ డ్రామా చూపించబోతున్నాడు. మరి ఈ సినిమాల్లో ఏది 2026 సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతోంది? రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న భారీ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోంది. లెజెండరీ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే రిలీజ్ అయిన చికిరి చికిరి పాట యూట్యూబ్లో 100 మిలియన్లకు పైగా వ్యూస్తో సంచలనం సృష్టించగా, గ్లిమ్స్ వీడియో 24 గంటల్లో 30 మిలియన్లకు పైగా వ్యూస్తో ట్రెండింగ్లో నిలిచింది. రామ్ చరణ్ మాస్ లుక్, బుచ్చిబాబు స్ట్రాంగ్ ఎమోషనల్ నెరేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి. రికార్డు ధరకు ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడం, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ఖరారవ్వడం కూడా ట్రేడ్ లో ఈ సినిమాపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది. పవన్ కళ్యాణ్ ఓజీతో సక్సెస్ అందుకున్న తర్వాత ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ పవన్, హరీష్ కాంబో కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కానీ ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే గబ్బర్ సింగ్ ఛాయలే కనిపిస్తున్నాయి. దాంతో ఈ సినిమా పట్ల పెద్దగా బజ్ క్రియేట్ కావడం లేదు. అందుకే రీసెంట్ గా చంద్రబోస్ తో మరో పవర్ఫుల్ సాంగ్ రాపించి మేకింగ్ చేస్తున్నారు. అధికారిక అప్డేట్ లేకపోయినా తాజాగా నిర్మాత రవిశంకర్ ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయనున్నట్లుగా తెలిపాడు. మొత్తానికి 2026 సమ్మర్లో పవన్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాడా, షేక్ అవుతాడా చూడాలి. మణిశంకర్ వరప్రసాద్ గారితో ఈ ఇయర్ లో రీజనల్ లో గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన చిరంజీవి నటిస్తున్న భారీ సోషో ఫ్యాంటసీ పాన్ ఇండియా చిత్రం విశ్వంభర 2026 వేసవిలో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ భారీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ విజువల్ వండర్ గా రూపొందుతోంది. సుమారు 5,000కు పైగా విఎఫ్ఎక్స్ షాట్లు ఉండటంతోనే సినిమా 2025 నుంచి 2026కి రిలీజ్ వాయిదా పడింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విశ్వంభర చిరంజీవి కెరియర్ లో 156వ చిత్రంగా భారీ అంచనాల మధ్య రాబోతోంది. సాయి దుర్గా తేజ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా సంబరాల ఏటిగట్టు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నా ఈ సినిమాకు సుమారు 120 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చవుతోంది. సాయి దుర్గా తేజ్ మార్కెట్ కి రిస్కీ బడ్జెట్. సెప్టెంబర్ 25, 2025న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సీజీ పనులు డిలే కావడంతో వాయిదా పడింది. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతి బాబు, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కూడా సమ్మర్ సీజన్ లోనే రిలీజ్ కాబోతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో డ్రాగన్ మాసివ్ యాక్షన్ డ్రామా నాని ఇంటెన్స్ అవతార్లో రూపొందుతున్న ది ప్యారడైజ్, అడవి శేష్ నుంచి డబుల్ డోస్ లో డెకాయిట్, గూఢచారి 2 అలాగే క్రైమ్ థ్రిల్లర్ హిట్ 4 కూడా ఈ సీజన్ లో వస్తున్నాయనే టాక్ హీట్ పెంచేస్తోంది. వీటితో పాటు విశ్వక్సేన్ కామెడీ ఎంటర్టైనర్ ఫంకీ సమ్మర్ లో నేను కూడా అంటూ వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ దాదాపు ఖరారయ్యింది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ 2026 జూన్ 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. 350 కోట్లకు పైగా బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తుండగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. 2025 ఇయర్ డిసెంబర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ నైట్ షెడ్యూల్స్ జరుగుతుండగా, జోర్డాన్, ఆఫ్రికా లొకేషన్స్ లో కూడా షూటింగ్ ప్లాన్ చేశారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బ్రసూర్ సంగీతంతో వస్తున్న డ్రాగన్ ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయనుంది అనే అంచనాలు ఉన్నాయి. నాని హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ది ప్యారడైజ్. ఇప్పటి వరకు దాదాపు 60% షూటింగ్ పూర్తయిన ఈ సినిమా పాటలు, ఫైట్స్ కూడా దాదాపు కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం మిగిలింది కేవలం టాకీ పార్ట్ మాత్రమేనని ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే మార్చి 26న రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
రిలీజ్ డేట్ సమ్మర్ వరకు పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. రామ్ చరణ్ సినిమాతో క్లాష్ ఉండదని, 2 సినిమాలు ఒకేసారి రావని కూడా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి క్లారిటీ ఇచ్చాడు. అంటే 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో సమ్మర్ లో రిలీజ్ కానుంది. సమ్మర్ సీజన్ స్టార్టింగ్ లోనే అడవిశేష్ నుంచి బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలు లైన్ లో వస్తున్నాయి. మొదటగా పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ డెకాయిట్ క్రిస్మస్ 2025కే రావాల్సిందే. ఎట్టకేలకు 2026 మార్చి 19న వరల్డ్ వైడ్ రిలీజ్ కు ఫిక్స్ అయ్యింది. కానీ ఇదే డేట్ కు టాక్సిక్ వారం రోజులకే పెద్దే, అలాగే బాలీవుడ్ నుంచి ధురంధర్ 2 కూడా రావడంతో డెకాయిట్ కు పోటీ చాలా హై వోల్టేజ్ గా మారింది. అయినా హీరోయిన్ మార్పు, రీషూట్స్, యాక్సిడెంట్స్ వంటి స్పీడ్ బ్రేకర్స్ దాటుకొని రిలీజ్ అవుతున్న ఈ సినిమా కథ మీద శేష్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఇక దీని తర్వాత శేష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై సీక్వెల్ గూఢచారి 2 కూడా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ సినిమా 2026 మే 1న గ్రాండ్ గా థియేటర్లోకి రానుంది. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మొత్తానికి సమ్మర్ 2026 బాక్స్ ఆఫీస్ ను అడవిశేష్ డబుల్ యాక్షన్ తో టార్గెట్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ హిట్ ది 4th కేస్ హిట్ యూనివర్స్ లో 4వ భాగంగా రాబోతున్న ఈ సినిమాలో హీరోగా కార్తీ కనిపించనున్నాడు. హిట్ 3 క్లైమాక్స్ లో ఏసీపీ వీరప్పన్ గా కార్తీ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పటి నుంచే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ చిత్రాన్ని యూనివర్స్ క్రియేటర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. 2026 ఏప్రిల్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తుండగా మరింత యాక్షన్, ఇంటెన్స్ మర్డర్ కేసులతో హిట్ 4 ప్రేక్షకులను ఏ రేంజ్ లో థ్రిల్ చేస్తాడో చూడాలి. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫంకీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. అనుదీప్ కేవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 ఏప్రిల్ 3న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా బేమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ లాఫ్ అవుట్ లౌడ్ కామెడీతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న ఈ సినిమా టీజర్ తోనే బజ్ క్రియేట్ అయ్యింది. ఈ ఏడాది సమ్మర్ సీజన్ కి టాలీవుడ్ మాత్రమే కాదు, సౌత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం భారీ రిలీజ్లతో బరిలోకి దిగుతోంది. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబోలో దృశ్యం 3, యష్ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్, రజనీకాంత్ జైలర్ 2తో పాటు కోలీవుడ్ స్టార్ సూర్య, ధనుష్ సినిమాలు కూడా ఈ సమ్మర్ రేస్ కి సై అంటున్నాయి. యాక్షన్, థ్రిల్, సస్పెన్స్, ఎమోషన్ అన్ని కలగలిపి వస్తున్న ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతవరకు అలరించబోతున్నాయి? లెజెండరీ కాంబినేషన్ మోహన్ లాల్, జీతూ జోసెఫ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 350 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా 2026 ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జార్జి కుట్టి కథను మరోసారి ఉత్కంఠభరితంగా కొనసాగిస్తూ తన కుటుంబాన్ని కాపాడుకునే పోరాటం ప్రధానంగా ఉండబోతోంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లుగా సమాచారం. దృశ్యం 3పై అభిమానుల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. పాన్ ఇండియా సమ్మర్ సీజన్ ను ఎన్కాష్ చేసుకునేందుకు టాక్సిక్ ఏ ఫెయిర్ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ కూడా ఉంది. యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇండియన్ సినిమాల స్కేల్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లబోతోంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా డ్రగ్స్ మాఫియా నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కేజీఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన లుక్, యాక్షన్ సన్నివేశాలపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. నయనతార, కియారా అద్వానీ, హుమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి స్ట్రాంగ్ కాస్టింగ్ తో టాక్సిక్ మార్చి 19, 2026న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన జైలర్ కు ఇప్పుడు సీక్వెల్ గా దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో జైలర్ 2 గ్రాండ్ గా రెడీ అవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. రజనీకాంత్ స్వయంగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశాడు. జైలర్ 2ను 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ లో కనిపించిన రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి కీలక నటులు మళ్లీ సీక్వెల్ లో కనిపించనున్నారు అని టాక్. మొత్తానికి తలైవా స్టైల్ భారీ యాక్షన్ తో జైలర్ 2 బాక్స్ ఆఫీస్ ను మరోసారి షేక్ చేస్తుందా చూడాలి. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 46 ప్రాజెక్టు పై భారీ బజ్ నెలకొంది. ఈ లవ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా రవీనా టాండన్, రాధిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇది 45 ఏళ్ల వ్యక్తి, 20 ఏళ్ల యువతి మధ్య సాగే సున్నితమైన ప్రేమ కథగా రూపొందుతోందని టాక్. షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లుగా సమాచారం. 2026 సమ్మర్లో విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరో కోలీవుడ్ స్టార్ ధనుష్ నటిస్తున్న 54వ చిత్రం కరాపై భారీ అంచనాలు ఉన్నాయి. 2026 సంక్రాంతి సందర్భంగా మేకర్స్ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతోంది. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా జీవి ప్రకాష్ సంగీతంతో రూపొందుతున్న కరాను 2026 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ధనుష్ నుంచి మరో పవర్ఫుల్ యాక్షన్ డ్రామా రాబోతోందని ట్రేడ్ టాక్. ఈ సమ్మర్ లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై సీక్వెల్స్ హీట్ గట్టిగానే కనిపించింది. దురంధర్ 2తో రణవీర్ సింగ్ భారీ యాక్షన్ కు రెడీ అవుతుండగా అక్షయ్ కుమార్ ప్రియదర్శన్ కాంబో బూత్ బంగ్లాతో కామెడీ హంగామా చేయబోతోంది. ఇక ఇమ్రాన్ హష్మీ అవారపన్ 2తో ఫ్యాన్స్ ను మళ్లీ ఇంటెన్స్ మోడ్ లోకి తీసుకెళ్లబోతున్నాడు. రణ్వీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ ధురంధర్ సక్సెస్ తో ఇప్పుడు సీక్వెల్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అదే ఉత్సాహంతో మేకర్స్ ధురంధర్ 2 ది రివెంజ్ ను 2026 మార్చి 19న రిలీజ్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. 250 కోట్లకు పైగా బడ్జెట్తో దర్శకుడు ఆదిత్యధర్ ఈ సినిమాను మరింత పవర్ఫుల్ గా డిజైన్ చేశాడు అన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి భారీ యాక్షన్, హై ఇంటెన్సిటీతో ధురంధర్ 2 బాక్స్ ఆఫీస్ ను మరోసారి షేక్ చేయడం ఖాయమని అంచనాలు ఉన్నాయి. కాందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంటు దాడి, 26/11 ముంబై దాడుల తర్వాత నిఘా సంస్థల ఆపరేషన్స్ నేపథ్యంగా తెరకెక్కిన ధురంధర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించినప్పటికీ కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇప్పుడు ఆ అంచనాలన్నిటికీ రెట్టింపు రెస్పాన్స్ ఇవ్వాలి అన్న టార్గెట్ తో ధురంధర్ 2 ది రివెంజ్ రంగంలోకి దిగుతోంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా, హారర్ కామెడీ మాస్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో 120 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా భూత్ బంగ్లా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. టబు, పరేష్ రావల్, రాజ్ పాల్ యాదవ్, వామికా గబ్బి లాంటి స్ట్రాంగ్ క్యాస్ట్ తో ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఇవ్వబోతోందని టాక్. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇస్తూ ఆవారాపన్ 2ను అధికారికంగా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ఏప్రిల్ 3, 2026న థియేటర్లలో విడుదల కానుంది. 2007లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ఆవారాపన్ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బిలాల్ సిద్దికి రచించగా నితిన్ కక్కర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. అనౌన్స్మెంట్ వీడియోలో ఇమ్రాన్ ఇంటెన్స్ లుక్ తో పాటు కిసీ ఔర్ కి జిందగీ కే లియే మర్నా హీ మేరే మంజిల్ హే అనే డైలాగ్ ఫ్యాన్స్ ను హైప్ లోకి తీసుకెళ్లింది.